ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పురాణంలోని 14వ అధ్యాయంలో మాస చతుర్దశి మహత్యము, మాస శివరాత్రి వ్రత ఫలితము, అలాగే కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన విధులేమిటే అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును అనగా ఆంబోతును అచ్చిపోయిట చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశిస్తాయి. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభం, సులభంగా ముక్తినిచ్చినది. కార్తీక పౌర్ణమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి 1,000,000 మార్లు గయాశ్రాద్ధమును చేసిన ఫలితం లభిస్తుంది. రాజా, స్వర్గమందున్న పితరుల మన వంశ మందెవ్వడైనను కార్తీక పూర్ణమి నాడు నల్లని గిత్తదూడను లేక ఆబోతును విడిచినవాడు అట్లయినా మనము తృప్తి పొందుదుమని కోరుచుందురు. ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయని వాడు యమలోకమందు అంధత మిశ్రమమును నరకములో పడి అనుభవిస్తాడు. కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గమును చేయక త్రయాశ్రాద్ధం ఆచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థము సేవించినను, మహాలయం పెట్టినను పితరులకు తృప్తి కలగదు. వాటన్నిటికంటే కూడా కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది. అనేక మాటలతో పని ఏమున్నది. కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే కూడా అధికమైన ఫలితము చేయువాడు దేవరుడము, మనుష్యరుడము, పితృడముల నుండి విముక్తుడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడిన దాత్రీ ఫలమును, ఉసిరిక పండును దానమిచ్చేవాడు సార్వభౌముడు అవుతాడు, అనగా భూమికి ప్రభు అవుతాడన్నమాట. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం ఆచరించేవాడు విగత పాపుడై పరమ పదము నొంతాడు. కార్తీక మాసమందు దీపదానం ఆచరించేవాడిని మనోవాక్కాయ కృతపాపములన్నీ నశిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర లింగ దానం ఆచరించేవాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అవుతాడు. ఈశ్వర లింగ దానం వలన సమస్త పాపములు నశిస్తాయి, పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసమందు శివలింగ దానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంతమాత్రము తొలగిపోవు. ఈశ్వరలింగము అనగా బాణలింగాన్ని కార్తీక వ్రతము అనంత ఫలప్రదాన్ని ఇస్తుంది. సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసంలో ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును, తినగూడని వస్తువులను భజించుట, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భక్తగా ఉండుట, తిలదానమును గ్రహించుట ఈ 5ను చేయకూడదు. కార్తీక మాసమందు సంఘాన్నమును, శూద్రుల యొక్క అన్నాన్ని, దేవార్చకుల అన్నాన్ని, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాడి అన్నమును, విధవరాల యొక్క అన్నమును భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్యందు, పూర్ణిమయందును, పితృదిన వందును, ఆదివారం వందును, సూర్యచంద్ర గ్రహణముల అందును రాత్రి భోజనం చేయరాదు. కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింబగళ్ళును, యతిపాత వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందును రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయానక్తమును చేయవలను కానీ రాత్రి భోజనం చేయకూడదు. ఛాయానక్తమే రాత్రి భోజనం ఫలాన్ని అధికంగా ఇస్తుంది కనుక రాత్రి భోజనం కూడా దినములందు కార్తీక వ్రతము చేయని వాడు ఛాయానక్తంనే గ్రహించవలను. ఛాయానక్తం అనగా తన శరీరమునకు ఉండే శరీర కొలతలకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు మాత్రమే భుజించవలను. దాన్ని ఛాయానక్తముగా చెప్తారు. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవలకు ఛాయానక్తం విహితము. సమస్త పుణ్యములనిచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములను. ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను, చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను. కార్తీక మాసమందు తలంటు కొనుట, పగలు నిద్రపోవుట, కంచపాత్రలో భోజనం చేయుట,
మఠాన్న భోజనము, గృహమందు స్నానము, నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద, ఈ 7ను జరపకూడదు. తైలాభ్యంగము అంటే తలకు నూనె రాసుకొని స్నానం చేయడం అన్నమాట, తలకు తలంటుకునుట అని అర్థం అన్నమాట. కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండియో గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. తులయందు రవి ఉండగా తులారాశిలో రవి సంచారం చేసే సమయంలో కార్తీక మాసమందు నదీ స్నానము చాలా పుణ్యఫలితాన్ని ఇస్తుంది, సర్వశ్రేష్టము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించిన మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలను. అట్లు నది లేనిచో నదీ స్నానం చేయలేని వారు తటాకం నందు కానీ కాలువల ఎందు కానీ బావుల ఎందు కానీ స్నానం చేయవలను. తటాక కూపములందు స్నానం చేసే సమయంలో గంగా ప్రార్థన చేయలను. గంగే యమునే చ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మే సన్నిధిం కురు అంటూ తలపైన 3 సార్లు నీళ్లు పోసుకొని స్నానం చేయవలను. ఇది గంగ యందును గోదావరి యందును మహానదుల యందును అవసరము. లేక గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యమవుతుంది. స్నానం చేసే ముందు గంగకు నమస్కరించవలను. కార్తీక మాసము ప్రాతః స్నానం ఆచరించని వాడు నరకమందు యాత్రలు అనుభవించి తర్వాత చండాలుడై పుడతాడు. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండలగతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలను. పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకొని సాయంకాలం స్నానం చేసి ఆచమనం చేసి పూజాస్థానమందు పీఠం ఉంచి దాని యందు శివలింగం ఉంచి పంచామృతములతో బలోదకములతోనూ కుశోదకంతోనూ అభిషేకం చేయించి షోడశ ఉపచారములతో పూజ చేయవలను. తరువాత శంకరుని ఆవాహనం చేయవలను. శంకరుని ఆవాహనం చేసిన షోడశోపచార పూజ ఇలా ఉంటుంది. శంకరాయ ఆవాహనం సమర్పయామి, వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, గౌరీ ప్రియాయ పాద్యం సమర్పయామి, లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, రుద్రాయ ఆచమనీయం సమర్పయామి, గంగాధరాయ స్నానం సమర్పయామి, ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి, జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి, కపాలధర్ణే గంధం సమర్పయామి, ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి, పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి, తేజోరూపాయ దీపం సమర్పయామి, లోకరక్షకాయ నైవేద్యం సమర్పయామి, లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి, భవాయ ప్రదక్షిణం సమర్పయామి, కపాలినే నమస్కారం సమర్పయామి అంటూ షోడశోపచార పూజ చేయవలను. పరమేశ్వరునికి పైన చెప్పిన నామములతో భక్తితో షోడశోపచార పూజించిన ఈ కార్తీక మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజాసానమందు మంత్రం చెప్పవలను. ఆ మంత్రం ఏంటంటే పార్వతీకాంత దేవేశ పద్మజాత్యాగ్ర పంకజ ఆర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదము ఉమాపతే అని మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని చెప్తూ పరమేశ్వరునికి అర్ఘం విడవలను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును, సంశయం లేదు. రాజా తన శక్తి కొలిది దీపమాలను సమర్పించి శక్తివంచన లేక బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను. ఈ ప్రకారం కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్త వ్రతమును చేయువాడు 1000 సోమయాగములు, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసే ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసమంది ప్రకారంగా మాస నక్త వ్రతమాచరించువాడు పాపములను సమూలంగా పరిహరించుకున్న నారదాదులు చెప్పిరి. కార్తీక మందు మాసనక్త వ్రతములను పుణ్యమధికముగా అవుతాయి, సమస్త పాపములు నశిస్తాయి. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమున చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనమును పెట్టిన ఎడల పితరులు తృప్తి నుండి ఆశీర్వదిస్తారు. కార్తీక మాసమున శుక్ల చతుర్దశి యందు ఔరసపుత్రుడు తిలతర్పణం ఆచరించిన ఎడల పితృలోకస్తులైన పితరులు తృప్తి పొందుతారు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించిన వారి సంతతికి విచ్ఛేదం కలగదు, సందేహం లేదు.
కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తెల్లదానం ఆచరించేవాడు కైలాసమునకు ప్రభు అవుతాడు. సమస్త పాపములను పోగొట్టున్నదియో సమస్త పుణ్యములను వృద్ధిపరచున్నదియో అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షమును పొందుతాడు. పవిత్రకరమైన ఈ అధ్యాయంను భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకున్న వారగుదురు. శుభమస్తు.